జీవితంలో పరిగెత్తటం ఆపేయండి. పోటీ పడడం ఆపేయండి అంటాను నేను. లైఫ్ స్టైల్‌లో మనం చేస్తున్న పెద్ద పొరపాటు పరుగు. మామూలు పరుగు కాదు, ర్యాట్ రేస్. అంటే ఉన్న ఉద్యోగం మానేయండి, చేసే పని ఆపేయండి, డబ్బు సంపాదించడం మానేయండి అని చెప్పడం కాదండి నా ఉద్దేశం. పిచ్చి పరుగు ఏదైతే ఉందో ర్యాట్ రేస్ అంటున్నారు దాన్ని. అంటే ఎలకలు ఒక ఒక పద్ధతి పాడు లేకుండా పరిగెడుతూ ఉంటాయి. అంటే ఒక గమ్యం గానీ, ఒక స్థిరమైన గమ్యస్థానం గానీ లేకుండా ఏ టార్గెట్ ఉండదు. పోతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చివరికి ఎక్కడికెళ్తాయో తెలీదు, ఏమైపోతాయో తెలీదు. అందుకే దీన్ని ఇంగ్లీష్‌లో అందంగా ర్యాట్ రేస్ అని పెట్టారండి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. రేస్ ఆపేయండని కాదు, పిచ్చి రేస్‌ని ఆపేయండి. ర్యాట్ రేస్‌ని ఆపేయండి. లైఫ్ స్టైల్ ఇష్యూస్ అన్నీ మనం షేర్ చేసుకుంటున్నాం. లైఫ్ స్టైల్‌లో ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా మనం షేర్ చేసుకుందాం. ఈరోజు ఈ టాపిక్ పూర్తిగా చూడండి. దయచేసి పూర్తిగా చూడండి. ఇంకేం ఆలోచించొద్దు. ఫాలో బటన్ నొక్కేయొచ్చు. నొక్కేసేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి విషయాలన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటాను. దయచేసి షేర్ చేయండి. ఇది ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి. సో, మరి సింపుల్‌గా చెప్తానండి. ఈ ర్యాట్ రేస్ నుంచి బయటపడడం ఎలా? అసలు మనం ర్యాట్ రేస్‌లో ఉన్నామా లేదా అనేది కనుక్కుంటూ, గమనించుకుంటూ ఇందులోంచి బయటపడే మార్గం చేద్దామండి. పోల్చుకుంటున్నామా? అంటే పక్కవాడితో పోల్చుకుంటున్నామా? వాడి జీవితం మన జీవితం కాదు. వాడి పుట్టి పెరిగిన పరిస్థితులు వేరు. వాడి ఐక్యూ లెవెల్స్ వేరు. వాడికున్న సామర్థ్యాలు వేరు. వాడికున్న బలహీనతలు వేరు, బలాలు వేరు. మనం అది కాదు కదా! సేమ్ మనం గూడా ఒక యూనిక్ పర్సన్. మన బలాలు, మన బలహీనతలు మనకున్నాయి గదండీ! సో, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అనేది మీరు పోల్చుకుంటున్నారా? వాళ్ళు ఎలాంటి బట్టలేసుకుంటున్నారు అనేది మీరు పోల్చుకుంటున్నారా? వాళ్ళు ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నారు అనేది పోల్చుకుంటున్నారా? వాళ్ళు ఎలాంటి ఇంట్లో ఉన్నారు? ఎలాంటి కారు వాడుతున్నారు? ఎలా ఖర్చు పెడుతున్నారు? ఇంకా ఏవో ఉంటాయి. దయచేసి మీరు కామెంట్‌లో చెప్పండి. ఎక్కడ ఏ విషయం పోల్చుకుంటున్నారు అని. ఆపేయండి. దయచేసి పోలిక ఆపేయండి. ఆపేసి ఏం చేద్దాం అంటారా? మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి గదా! మీ లక్ష్యం ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి. దానికోసం వెళదాం. అంటే ఏం లేదు. మీకంటూ కొన్ని వాల్యూస్ ఉంటాయి. మీకంటూ కొన్ని టార్గెట్స్ ఉంటాయి. అంటే ఏవి మీకు నచ్చుతాయి? ఏవి మీకు నచ్చవు? ఏది చేస్తే మీరు ఆనందంగా ఉంటారు? ఏది మీ జీవితానికి కరెక్ట్ అనుకుంటున్నారు? ఇది గుర్తుంచుకోండి. మరి ఈ క్రమంలోనే పర్ఫెక్ట్‌గా ఒక టార్గెట్ పెట్టుకోండి. మెయిన్ లక్ష్యం పెట్టుకోండి. జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకోండి. సపోజ్ ఈ సంవత్సరం తర్వాత ఎక్కడుందాం అనుకుంటున్నాం? 5 ఏళ్ల తర్వాత ఎక్కడుందాం అనుకుంటున్నాం? 10 ఏళ్ల తర్వాత, 25 ఏళ్ల తర్వాత ఎక్కడుందాం అనుకుంటున్నారు? వృత్తి జీవితంలోను, వ్యక్తిగత జీవితంలోను. వృత్తి జీవితం అంటే కామన్ అందరికీ తెలిసిందే. అంటే మీరు చేస్తున్న పనేంటి? ఈ పనిలో ఎక్కడి దాకా వెళదాం అనుకుంటున్నారు? లేకపోతే దీన్ని వదిలేసి ఇంకో పనిలో వెళదాం అనుకుంటున్నారా? అలాగా. వ్యక్తిగత జీవితం, మీ ఆరోగ్యం, మీ అనుబంధాలు, మీ మెంటల్ పీస్, అలాగే మీ మీ ఫిజికల్ హెల్త్ ఇవన్నీ కూడా వ్యక్తిగత జీవితంలోకి వస్తాయి కదండీ! మరి ఈ లక్ష్యాలు పెట్టుకున్నారా? అవి పెట్టుకోండి. నిజంగా సంతోషం అంటే ఏంటి? నిజంగా సుఖం అంటే ఏంటి? అనేది మీకు మాత్రమే తెలిసుండాలి. గుర్తుంచుకోండి. గొప్ప గొప్ప భవనాలు, కట్ల కొద్దీ డబ్బుంటే కాదండి. చక్కటి స్లో మార్నింగ్స్ ఉండాలి. చక్కటి ఫుడ్డు ప్రిపేర్ చేసుకొని వండిపెట్టేవాళ్ళు వండుకొని తినగలిగే వాతావరణం ఉండాలి. అదే ఫుడ్ నలుగురితో తినగలిగేలా ఉండాలి. మరి నలుగురితో కలిసి ఉండగలిగే వాతావరణం ఉండాలి. ఇవన్నీ కదా గొప్ప విషయాలు. మంచి ఆరోగ్యం ఉండాలి. ఇవి కదండీ ఎవరు ప్రపంచంలో అపర కోటీశ్వరుడు కూడా ఒప్పుకునేది ఇదే. సో, ఇక్కడ ఇంకొక పొరపాటు మనందరం చేస్తుంది ఏంటంటే డబ్బు. డబ్బుని టార్గెట్‌గా పెట్టుకుంటామండి అందరం గూడా. డబ్బు సంపాదించడమే లక్ష్యం కింద పెట్టుకుంటాం. అక్కడ బోల్తా పడుతూ ఉంటాం. ఆ ర్యాట్ రేస్‌లో పడిపోయి చివరికి పాపం సక్సెస్ అయిన వాడు కూడా చివరిలో ఫెయిల్ అయిపోతాడండి. ఎందుకు? ఆ డబ్బేమీ చేయదు కాబట్టి. సో, నీ దగ్గర ఉన్న డబ్బుని వినియోగించుకుంటూ దాన్ని ఒక టూల్ లాగా, ఒక సాధనంలాగా చూడు. అవసరం తీరిపోయాక దానికంటూ ఏ వాల్యూ ఉండదండి. అవసరాలంటే కనీస అవసరాలు. ఉండటానికి ఒక ఇల్లు, నడుపుకోవడానికి ఒక కారు, రోజు తీసుకోవడానికి ఆహారం, ఏమైనా ఇబ్బందొస్తే వైద్య ఖర్చులు, ఇంకా ఇంట్లో బిలాంగింగ్స్ ఇవే కదా! మరి ఆలోచించండి ఒకసారి. అలాగే ఈ ర్యాట్ రేస్ నుంచి బయటికి రావాలి అంటే స్లో లైఫ్ అలవాటు చేసుకోమంటారండి. స్లో లైఫ్ ఈ మధ్య బాగా పాపులర్ అవుతోంది. సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ అవుతోంది. మీరు కూడా చూసే ఉంటారు. మరి ఏంటి ఈ స్లో లైఫ్ అంటే హడావిడి, ఆర్భాటాలు, తొందరలు లేకుండా చక్కగా ఉదయం లేచిన వెంటనే హడావిడిగా ఫోన్ చూసుకొని అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి పరిగెత్తే పనేమీ లేకుండా కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేయగలుగుతున్నారా?
కాసేపు మీ వర్కౌట్ మీరు చేయగలుగుతున్నారా? మీ వాకింగ్ మీరు చేయగలుగుతున్నారా? చక్కగా హాయిగా బ్రేక్‌ఫాస్ట్ చేయగలుగుతున్నారా? తృప్తిగా అంటే బద్ధకంగా, నిర్లక్ష్యంగా, హడావిడిగా కాకుండా చెప్తున్నానండి. ఇవన్నీ ఉన్నాయా? అంటే ఏదో ఫోనొచ్చేసి, ఏదో హడావిడి పెట్టేసి, ఎందులోనో పడిపోయి, దానికోసం పరిగెడుతున్నామా? ఆలోచించండి ఒక్కసారి. సో, మరి ఇక్కడ గుర్తుంచుకోండి. ఈ స్లో లైఫ్‌లో మీకు ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆరోగ్యం వస్తుంది. నిద్ర ఇంపార్టెంట్. నిద్ర ఉంటుంది. మనశ్శాంతి ఇంపార్టెంట్. ముఖ్యంగా ఒక రూపాయి తక్కువ రావచ్చు. ఒక హోదా తక్కువ ఉండొచ్చు. లేకపోతే అవసరాల్లో ఒకటి తీరకపోవచ్చు. కానీ అవి తీరిన వాళ్ళు, అవసరాలన్నీ తీర్చేసుకున్న వాళ్ళు, హోదాలో ఉన్నవాళ్ళు, బాగా డబ్బున్నోళ్ళతో కంటే మీరు హ్యాపీగా ఉంటారండి ఇక్కడ. హ్యాపీగా ఉంటారు. అది గుర్తుంచుకోండి. తర్వాత మీకు ఆనందాన్ని ఇచ్చే పనేంటి? ఇది చాలామందికి తెలీదు. కాస్తో కూస్తో కెరీర్ స్విచ్చింగ్ అయ్యే అవకాశాలు ఇప్పుడు అందరికీ ఉన్నాయి గదండీ! వీలైతే కెరీర్ అందరినీ స్విచ్ అయిపోమంటలేదు. అవ్వండి. నిజమైన ఆనందం మీకు ఎక్కడుంది? సరే కెరీర్‌లో అందరికీ లేదనుకుందాం. మీ హాబీస్ ఏంటి? దానికి ఎంత టైం కేటాయిస్తున్నారు? పరుగు పందెం కాదండి. జీవితం అంటే పరుగు పందెం కాదు. ఒక చక్కటి ప్రయాణం. సపోజ్ కేరళలో బోటెక్కి ఎప్పుడైనా వెళ్లారో లేదో, వెళుతుంటే ఎట్లా ఉంటుంది? లేకపోతే హిమాలయాల్లో అలా ట్రైన్‌లో వెళుతూ ఉంటే మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? అలా ఉండాలి. అంత బ్యూటిఫుల్, ది మోస్ట్ బ్యూటిఫుల్ జర్నీ ఎలా అయితే ఉందో అలా ఉండాలి. సో, మరి మీ హాబీసు, ఇక్కడ మీరు చేస్తున్న పనులు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తాయి కాబట్టి, అంటే ఇందులో ఉంటే మీరు ర్యాట్ రేస్‌లో లేనట్టు. తర్వాత అత్యంత ప్రమాదకరం ఏంటంటే పోలిక అని చెప్పాము. సోషల్ మీడియా పోలిక చాలా ప్రమాదం అండి. ఎవడు పడితే వాడితో పోల్చేసుకొని వాడికి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, లేకపోతే వాడు అలా ఉన్నాడు, వాడి స్కిన్ అలా ఉంది, వాడికి అంత పేరుంది, ఇంత పేరుంది, ఇన్ని లైకులు ఉన్నాయి, లేకపోతే ఏదో ఊహించుకుంటాం మనం. కానీ వాళ్ళ జీవితాలు మనం ఊహించుకున్నట్టు లేవండి. వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకున్నాయి. వాళ్ళని కదిలిస్తే కదా తెలుస్తాయి, మనకు తెలీదు. ఇప్పుడు నేను ఉన్నాను, ఈ వీడియో ఎంత చేస్తున్నానంటే అబ్బా! ఈయన ఎంత హ్యాపీగా ఉన్నాడో, ఎంత ఇదిగా ఉన్నాడో అనుకుంటాం కదా! అందరికీ బ్యాక్ ఎండ్‌లో సమస్యలు ఉంటాయండి. వాళ్ళ బాధలు వాళ్ళకుంటాయి. సో, దయచేసి ఇది గుర్తుంచుకోండి. ప్రతి సోషల్ మీడియాలో కనపడేది నిజం కాదు. 90% ఫేకే ఉంది. అవన్నీ కూడా విజయాలు కాదు అని గుర్తుంచుకోండి. తర్వాతొచ్చి కృతజ్ఞత. అంటే ఈ ర్యాట్ రేస్‌లోంచి బయటపడే మార్గాలు చెప్తున్నాను గదా! ఇక్కడ కృతజ్ఞతకి, ర్యాట్ రేస్‌కి సంబంధం ఏంటి అంటారేమో గుర్తుంచుకోండి. ఏం లేదండి. మనకి చిన్న చిన్న హెల్ప్‌లు చేసిన వాళ్ళను కూడా వదిలేసి, ఎవడితోనో అవసరం ఉంటుందని జెప్పి వాడికి వంగి వంగి ఉండటానికి, వాడికి నమస్కారాలు చేయటానికి సిద్ధపడతాం తప్పించి, ఇంట్లో టిఫిన్ పెట్టిన దగ్గర నుంచి, ఇంట్లో మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి, సాయం చేసిన ఫ్రెండ్స్ దగ్గర నుంచి, ఆఫీస్‌లో మనతో కలిసి ఉండి, మన మనసుని అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఎవ్వరికీ కూడా మనం కృతజ్ఞత చూపించట్లేదు. మినిమమ్ థాంక్స్ కూడా చెప్పట్లేదు. ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఎన్ని సార్లు చెప్పారు? సరే ఇంట్లో మనుషులు మనకి థాంక్స్ ఎందుకంటారు? మనసులోనైనా చెప్పుకున్నారా? గుర్తుంచుకోండి. ఒక రోజులో మీరు ఎంతమందికి ఎన్ని సార్లు థాంక్స్ చెప్తున్నారు? ఇది ఇది మీరు ర్యాట్ రేస్‌లో ఉన్నారా? లేదా? అనేది చెప్పేస్తుందండి. అంటే ఏం లేదు, ఆ హడావిడి జీవితంలో ఇవన్నీ కూడా మర్చిపోతున్నాం. సో, మరి ఈ ర్యాట్ రేస్‌లోంచి బయటపడడం అనేది ఒక్క రోజులో సాధ్యం కాదు. గుర్తుంచుకోండి. అంటే జీవితపు పరుగులో పడిపోయాం మనం. రన్నింగ్‌లో ఉన్నాం ఆల్రెడీ. కాస్త స్లో చేసి, కాస్త నిదానించి, ఆలోచించుకొని ముందుకెళ్ళిపోతే చిన్న చిన్న నిర్ణయాలు బలంగా తీసుకుంటే, గట్టిగా తీసుకుంటే మన జీవితాన్ని మనమే డిజైన్ చేసుకోవచ్చండి. డిజైన్ చేసుకోవాలి గూడా. సో, మరి మీ లైఫ్ డిజైన్ ప్రస్తుతం ఎలా ఉంది? ర్యాట్ రేస్ లాగా ఉందా? లేదా ఔట్ ఆఫ్ ర్యాట్ రేస్ లాగా ఉందా? మీరే చెప్పాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, కెరీర్ వదిలేయమని కాదు. డబ్బు సంపాదించడం ఆపేయమని కాదు. కానీ హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఎంత వీలైతే అంత సంతోషంగా. ఈరోజు కంటే రేపు, రేపు కంటే ఎల్లుండు, ఎల్లుండి కంటే తర్వాత రోజు ఉండాలంటే మరి ఈ విషయాలు మీకు నచ్చుతున్నాయా? మీరు కరెక్ట్ అంటారా? దయచేసి కామెంట్‌లో మీరు పోస్ట్ చేస్తే నేను ఇలాంటి విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. మరి మీరు ఎన్ని పోస్ట్ చేస్తారు అనే దాన్ని బట్టే ఉంటుంది. సో, దయచేసి మరి మీ కామెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫాలో అవ్వాలా? వద్దా? అనేది ఏం పెట్టుకోవద్దు. ఫాలో బటన్ నొక్కేసేయండి. షేర్ చేయాలా? వద్దా? అనేది కూడా పెట్టుకోవద్దు. ఏ ఫ్రెండ్‌కి అయితే ఉపయోగం అని మీరు అనుకుంటున్నారో ఫ్యామిలీ మెంబర్స్‌కి గానీ షేర్ చేసేయండి.